కొంతమంది ఏతులు పడి ఇట్లా పడతారంటారు చూసినావా, అట్లా కాదు మన సాయి పల్లవి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎట్లా పద్ధతితో ఉండాలో అది మొత్తం మన సాయి పల్లవికి తెలుసు. ఆమె అంత వినయంగా ఉంటుంది కాబట్టే ఈరోజు ఆమెకి టాలీవుడ్లో ఇంత పేరు వచ్చిందన్న. వితౌట్ మేకప్ నాగ చైతన్య ఎలా ఉన్నాడు? వితౌట్ మేకప్ అన్న నాగ చైతన్య ఆల్రెడీ అతను అంటే ఏందో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఎలా ఉన్నా ఏ క్యారెక్టరైజేషన్ ఇచ్చినా సరే మనోడు చింపి అవతల పడదింగుతాడు. దాంట్లోకి మించి ఏం తక్కువ కాదు కాబట్టి ఇంకా దాంతోపాటు మన లేడీ పవర్ స్టార్ ఆమె యాక్టింగ్ అయినా ఆమె డాన్స్ అయినా సరే ఇరగదీస్తుందని చెప్పేసి మన అందరికి తెలుసు. నాకు తెలిసి ఒక 80% సాయి పల్లవి గురించి వస్తారన్న, అది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే లేడీ పవర్ స్టార్ అంటే మన తెలంగాణలో అందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. మన పవర్ స్టార్ అంటే ఎంత క్రేజో లేడీ పవర్ స్టార్ అంటే కూడా తెలంగాణలో అంత క్రేజ్. ఇక్కడ నైజాంలో చూసుకుని ఎక్కడ చూసుకున్నా సరే దాన్ని బట్టి మనం సినిమాలో సాయి పల్లవికి ఆయన హీరో నాగ చైతన్య ధీర్గా యాక్టింగ్ చేసిన డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అవునన్న, వాళ్ళ యాస అయినా సరే ఒక డైలాగ్స్ కూడా బాగున్నాయి. మనోడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నువ్వు ఏడు సముద్రాలు అవతలకి వెళ్ళినా సరే నేను తీసుకొచ్చి యువతలు పడేస్తా అని చెప్పేసి ఇట్లాంటి డైలాగ్స్ అయినా సరే ఏదైనా సరే హైలైట్ ఉందన్న. ఉప్పెన సినిమా ఈ సినిమా చాలా డిఫరెంట్ అన్న. అందరు ఏదో బోర్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఉప్పెన సినిమా అనుకుంటున్నారు, కానీ అది ఉప్పెన సినిమా, అదొక లవ్ స్టోరీ, అదొక రొమాంటిక్ సినిమా. ఇది మొత్తం మన దేశం గురించి. అంటే ఈ చావల ఏటకి వెళ్తుంటే అవతల పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయారు, యాస గురించి మాట్లాడితే ఇంకా ఊరుకోను అని చెప్పేసి మనోడు అనడం, అట్లాంటి కొన్ని ట్రైలర్లోనే చాలా హైలైట్ సీన్స్ అనేవి ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. ఒక బుజ్జి తల్లితోనే మొత్తం రికార్డ్ మొత్తం పోయింది అన్ని దాంట్లోవి. కంపల్సరీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇంకా నాగ చైతన్య కెరియర్లో ఇది చాలా ఒక రిమార్కబుల్ మూవీ లాగా, బెస్ట్ మూవీగా ఉంటుంది. అంటే సాయి పల్లవి ఉంటే చాలా ప్రమోషన్స్ అవసరం లేదంటారు చాలా మంది, మీరే ఉంటారు. అది కంపల్సరీ అన్న. ఎందుకంటే సాయి పల్లవి ఇంతకుముందు సినిమాలో కూడా వితౌట్ ప్రమోషన్స్తో కూడా ఆమె చాలా సినిమాలు హిట్ చేసింది. ఆమె సింగిల్గా చేసినా సరే, సింగిల్ ఓరియంటెడ్గా చేసినా సరే, ఎలా చేసినా సరే సాయి పల్లవి ఉందంటే ఆ మూవీ కంపల్సరీ హిట్ కావాల్సిందే. ఇంకా ఫైనల్గా నాగ చైతన్య ఎలా హిట్ కొట్టబోతున్నాడు? ఫైనల్గా చాలా ఫ్లాప్స్ తర్వాత తండేల్ సినిమా బడేల్ అనే పెద్ద హిట్ అవుతుందన్న కంపల్సరీ. దాంట్లో ఏం లేదు, అదే చెప్తున్నా కదా, మన నాగ చైతన్యకి ఈ మూవీతోని పెద్ద హిట్ పడిపోతుంది. ఫైనల్గా నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ ఎలా ఉంది? ఇంతకుముందే మనం ఒక మూవీ చూసామన్న, ఆ మూవీలోనే ఇరగదీశారు. డాన్స్ అయినా సరే ఏదైనా సరే. మన నాగ చైతన్య కూడా మరీ అంత తక్కువ ఏం చేయడు. ఆమెకు కాంపిటీషన్ ఇస్తాడు, కానీ ఎంత చూసుకున్నా సరే మన లేడీ పవర్ స్టారే డామినేట్, ఎవరినైనా డామినేట్ చేస్తుంది. ఆమెకి ఎందుకంటే ఆమెకు డాన్సే చాలా ఎక్కువ. సో మనం డాన్స్ చూసాం, ఆమెకు ఫ్యాన్ అయినాం. సో ఎలా చూసుకున్నా సరే ఆమె డామినేట్ మాత్రం కంపల్సరీ నాగ చైతన్య డామినేట్ చేస్తుంది అన్న. సో ఆమెకు అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా కూడా ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, వేరే హీరోయిన్ లాగా బయటకి ఇక్కడ రాకుండా ఎందుకంటే సైలెంట్గా ఉండి ఇట్స్ కొడతా ఉంటుంది. ఇంకెట్లా ఆమె మేనరిజం అన్నది. ఇప్పుడు గ్రౌండ్లో ఇప్పుడు ఒక నార్మల్ బౌలర్ పోయినా సరే కొంతమంది ఏతులు పడి ఇట్లా పడతారంటారు చూసినావా, అట్లా కాదు మన సాయి పల్లవి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎట్లా పద్ధతితో ఉండాలో అది మొత్తం మన సాయి పల్లవికి తెలుసు. పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇస్తుంది. ఆమె అంత వినయంగా ఉంటుంది కాబట్టే ఈరోజు ఆమెకి టాలీవుడ్లో ఇంత పేరు వచ్చిందన్న.